హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే అగ్నిపథ్ ఆర్మీ ర్యాలీ 2026 నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతా ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే మొన్న వైజాగ్ ఆర్మీ ఫైనల్ మెరిట్ లిస్ట్లోన తక్కువ స్కోర్ వచ్చి జాబ్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇదే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో వచ్చేసి మెయిన్గా చెప్పేది ఏంటంటే మనకు 2026 అగ్నిపథ్ ఆర్మీ ర్యాలీ నోటిఫికేషన్కి ఏజ్ లిమిట్ అనేది కట్ ఆఫ్ అనేది ఎంత పెడతాడు, ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవాలి, వాళ్ళు ప్రిపేర్ మాత్రం అవ్వండి. ఎవరికైతే నేను చెప్పే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ప్రిపేర్ అవ్వకుండా మనకు ఆల్టర్నేటివ్గా ఏవైతే డిఫెన్స్ జాబ్స్ కానీ పారామిలిటరీ నోటిఫికేషన్స్ ఉంటాయి కదా వాటికైతే ప్రిపేర్ అవ్వడం బెటరు. మీరు ఇప్పటి నుంచి మీరు కోచింగ్ సెంటర్కి వెళ్ళి కానీ ప్రిపేర్ అవుతా ఉన్నా, ఫిజికల్ టెస్ట్కి ప్రిపేర్ అవుతా ఉన్నా ఏం లాస్ కావు. బట్ ఏంటంటే మీరు లాస్ట్గా ఫైనల్గా మనకి నోటిఫికేషన్ వచ్చిన రోజు మీరు ఎలిజిబిలిటీ లేదు అంటే మీరు అప్పుడు డిసప్పాయింట్ అవుతారు. కాబట్టి నన్ను ముందే చెప్తా ఉన్నాను ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు అప్లై చేసుకోవాలని. అండ్ అదేవిధంగా ఎవరైనా అగ్నిపథ్ ర్యాలీస్ కోసం కొత్త వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకు హైట్ ఎంత ఉండాలి అండ్ రన్నింగ్ అనేది ఏ విధంగా పెడతారు. అండ్ మనకు రన్నింగ్లో మనకు లాస్ట్ ఇయర్ అంటే ఈ సంవత్సరం 2025లో మనకు చాలా చేంజ్ అయితే చేయడం అయితే జరిగింది. రన్నింగ్ టైం కూడా పెంచారు కాబట్టి మనకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఇదే వీడియోలో మీకు ఉమెన్ ఆర్మీ మిలిటరీ పోలీస్ ఎవరైతే గర్ల్స్ ఆర్మీ ఉన్నారు కదా వాళ్ళకు ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, హైట్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి అది కూడా చెప్తాను. అదేవిధంగా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉంటారు ఇండియన్ ఆర్మీలోన, అవి నర్సింగ్ అసిస్టెంట్ అనమాట. వాటికి కూడా ఏజ్ లిమిట్ ఎంత, క్వాలిఫికేషన్ ఏంటి, హైట్ ఎంత ఉంటుంది, ప్రతిదీ ఈ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ అదేవిధంగా ఫైనల్గా వచ్చేసి ఏంటంటే మనకు 2026 అగ్నిపథ్ ఆర్మీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎక్స్పెక్టెడ్గా నేను ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి ఇవన్నీ కోసం ఎవరైతే వెయిటింగ్ చేస్తున్నారో మెయిన్గా డేట్ ఆఫ్ బర్త్ అండ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చాలామంది వెయిట్. కాబట్టి వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోని కంపల్సరీ అయితే లైక్ చేయండి బ్రదర్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్ళినట్టయితే మనకు 2026 మనకు అగ్నివీర్ ఆర్మీ ర్యాలీ నోటిఫికేషన్స్కి ఏజ్ లిమిట్ ఎంత పెడతాడు ఏంటని చూసుకున్నట్టయితే మెయిన్గా వచ్చేసి ఒకటి ఏంటంటే మనకు ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఒకటే ఫాలో అవుతూ ఉంటారు ఎప్పటి నుంచి చూసినా కూడా. మనకు ఏ ఇయర్లో అయితే నోటిఫికేషన్ వస్తుందో ఆ ఇయర్ అక్టోబర్ 1వ తేదీ నుంచి కౌంట్ అయితే చేస్తారన్నమాట మీ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ లిమిట్ అనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనకు 2026 అగ్నిపథ్ ఆర్మీ ర్యాలీ నోటిఫికేషన్కి డేట్ ఆఫ్ బర్త్ ఏ డేట్ కౌంట్ చేస్తారంటే 2026 అక్టోబర్ 1కి మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే కౌంట్ చేస్తారు. కాబట్టి మీరు ఆ డేట్ ఆఫ్ బర్త్ ఆ డేట్కి కౌంట్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు అగ్నివీర్ జీడీ టెక్నికల్ క్లర్క్ అండ్ స్టోర్ కీపరు ట్రేడ్స్మెన్ మేటు ఈ పోస్ట్కి వచ్చేసి మనకు ఎంత ఏజ్ లిమిట్ ఉంటుందంటే మనకు మినిమం ఏజ్ లిమిట్ 17.5 నుండి మ్యాక్సిమం 21 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ప్రతి క్యాస్ట్ వాళ్ళు అన్నీ కూడా. కొంతమంది అడుగుతారు బ్రదర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు అప్పర్ ఏజ్ రిలాక్షన్ ఉండదా అని. అంటే కొత్తగా ఆర్మీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చెప్తా ఉన్నాను. ఇండియన్ ఆర్మీలో మనకు క్యాస్ట్ రిజర్వేషన్ అయితే ఉండదు. అండ్ ఇన్క్లూడింగ్ మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా క్యాస్ట్ రిజర్వేషన్ అయితే ఉండదు అనమాట. అంటే ఓబీసీలకు ఇన్ని మార్కులు వస్తేనే జాబ్ వస్తుందని ఎవరన్నా అంటే కూడా నమ్మొద్దండి. అంటే దీనిలో నేను చెప్పేది అగ్నిపథ్ కానీ నర్సింగ్ అసిస్టెంట్లు కానీ మనకు 17.5 నుండి 21 ఇయర్స్ ఉండాలి. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే మనకు అక్టోబర్ 1, 2005 నుండి ఏప్రిల్ 1, 2009 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు మాత్రమే అగ్నివీర్ జీడీ టెక్నికల్ క్లర్క్ స్టోర్ కీపరు ట్రేడ్స్మెన్ మేటు ఈ పోస్ట్కి అయితే ప్రిపేర్ అయితే అవ్వండి. ఒకవేళ ఈ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళైతే మీరు ఆర్మీకి ప్రిపేర్ అయినా కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉండదు అనమాట. ఇదైతే కన్ఫర్మ్. అండ్ ఒకవేళ ఈ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళ కింద కామెంట్ చేయొచ్చు, బ్రదర్ మీకేం తెలుసు ఏంటి అదే అని. ప్రతి సంవత్సరం నేను 3 ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నాను. మనకు ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటారని మనకి నోటిఫికేషన్ రాకముందుకే నేను ప్రతి సంవత్సరం డిసెంబర్లో వీడియో చేస్తూ ఉంటాను. కావాలంటే నా ఛానల్ మీరు చూడొచ్చు, వీడియోస్ కూడా ఉంటాయి. కాబట్టి ఏది కూడా రాంగ్ అవ్వదు. వాళ్ళే నోటిఫికేషన్ మెన్షన్ చేస్తాడు అక్టోబర్ 1, 2026 నుంచి కట్ ఆఫ్ క్యాలిక్యులేట్ చేస్తామని. కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీకు కూడా తెలుస్తుంది. బట్ నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు, నా ఛానల్ని జెన్యూన్గా అనుకునే వాళ్ళకి తెలుసు అనమాట ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది. ఇక నెక్స్ట్ మనకు ఆర్మీలో మనకు పర్మనెంట్ ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తారని చెప్పాను కదా, అవి సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ అన్నమాట. దీనికి ఇంటర్మీడియట్ బైపీసీ అయితే చేసి ఉండాలి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు అక్టోబర్ 1, 2026కే కౌంట్ అయితే చేసుకోవాలి. ఇది మెయిన్ అనమాట. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 17.5 నుండి 23 ఇయర్స్ అయితే ఉండాలి. ప్రతి క్యాస్ట్ వాళ్ళు ఏజ్ రిలాక్షన్ అయితే ఉండదు. 23 బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్పుడు చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే అక్టోబర్ 1, 2003 నుండి ఏప్రిల్ 1, 2009 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు అనమాట. అండ్ ఇంకోటి బ్రదర్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎవరైతే ఇంటర్లో బైపీసీ గ్రూప్ చేసి
బిలో 21 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు జీడీకి అప్లై చేసుకోవచ్చు, నర్సింగ్ అసిస్టెంట్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ 3 ట్రేడ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకు 2025 నోటిఫికేషన్ వాళ్ళు కొత్తగా ఇంప్లిమెంట్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ ఫైనల్‌గా మీకైతే ఏజ్ లిమిట్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఏజ్ లిమిట్ ఏదైతే ఉందో అక్టోబర్ 1, 2026కి మీరు కౌంట్ అయితే చేసుకోవాలి. 17.5 నుండి 21 ఇయర్స్ అగ్నివీర్ ట్రేడ్స్. ఒకవేళ నర్సింగ్ అసిస్టెంట్‌కి అప్లై చేసుకుంటే 17.5 నుండి 23 ఇయర్స్ బిలో ఉంటాయి. అది మీరు కౌంట్ చేసుకొని మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. అండ్ ఇప్పటి నుంచి మీరు ఎగ్జామ్ మీద బాగా ఫోకస్ చేశారంటే మీరు జాబ్ గెటింగ్ అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు మెయిన్‌గా వచ్చేసి అగ్నిపథ్ ఆర్మీ ర్యాలీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? 2026 నోటిఫికేషన్ అంటే గన మనకు ప్రెజెంట్ ఉన్నటువంటి అంటే మనకు పోయిన ఇయర్ నోటిఫికేషన్ అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు 2026 ఫిబ్రవరి ఎండింగ్ నుంచి రావాలి. బట్ ఈ సంవత్సరం ఫిబ్రవరి రావడానికి అవకాశమే తెలియదు. బట్ మార్చ్ ఎండింగ్ నుంచి ఏప్రిల్ లోపు కంపల్సరీ మనకు 2026 అగ్నిపథ్ ఆర్మీ ర్యాలీ నోటిఫికేషన్ చూస్తాము. ఇదైతే 100% అయితే కన్ఫర్మ్ అనమాట. మనకు మార్చ్ ఎండింగ్ నుంచి ఏప్రిల్ లోపు కంపల్సరీ అయితే మనం చూస్తాము. కాబట్టి బాగా ప్రిపేర్ అయితే అవ్వండి. ఇంకోటి బ్రదర్ ఏదైతే గుంటూరు ఏర్వో ఫిజికల్ టెస్ట్ కూడా కంప్లీట్ అవ్వలేదు కదా! వాటి ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా రాలేదు. అవి రాకముందుకే మనకు ఈ రిజల్ట్స్ రాకముందుకే మనకు నోటిఫికేషన్ వస్తుందా అని కొంతమందికి డౌట్ అయితే ఉండొచ్చు. కన్ఫర్మ్ అయితే వస్తది. ఎందుకంటే గన ఎగ్జాంపుల్‌గా మనకు 2025 నోటిఫికేషన్ అంటే మనకు ఈ ఇయర్‌లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో అగ్నిపథ్‌ది సేమ్ ఇలాగే అనమాట. మనకు ఏర్వ గుంటూరు ఫైనల్ రిజల్ట్స్ రాకముందుకే మనకు ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ రాకముందుకే మనకేందంటే అగ్నిపథ్ ఆర్మీ ర్యాలీ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. అండ్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయిందనమాట అప్పటికే. కాబట్టి రిజల్ట్స్‌కి అండ్ నోటిఫికేషన్‌కి ఎలాంటి సంబంధం అయితే ఉండదు. వాటి పని వాటిదే, వీటి పని వీటిదే. కాబట్టి మీరు రిజల్ట్స్ కోసం వెయిటింగ్ చేయకుండగా మీకు ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ వాళ్ళు డెఫినిట్‌గా ఈ నోటిఫికేషన్‌కి ప్రిపేర్ అయితే అవ్వండి. అండ్ అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు రిజల్ట్స్ కంటే ముందే నోటిఫికేషన్ వచ్చింది అనుకున్న వాళ్ళందరూ కూడా ఒకవేళ వస్తే. ఇక నెక్స్ట్ మనకు నర్సింగ్ అసిస్టెంట్‌కి మనకు క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి మనకు సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్‌కి 10+2 ఇంటర్మీడియేట్‌లో మీరు ఎవరైతే సైన్స్ గ్రూప్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సైన్స్ వచ్చేసి మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. విత్ మనకు 50% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. అండ్ ఈచ్ సబ్జెక్ట్‌లో మీకు 40% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఇక నెక్స్ట్ మనకు నర్సింగ్ అసిస్టెంట్‌కి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే అన్ని ఎగ్జామ్స్‌కి వచ్చేసి మనకు ముందుగా అన్ని పోస్టులకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. జీడీకి గానీ, టెక్నికల్‌కి గానీ, ట్రేడ్స్‌మెన్‌కి గానీ, నర్సింగ్ అసిస్టెంట్‌కి అన్నిటికి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు షార్ట్ లిస్ట్ చేసి మనకు ఫిజికల్ పిలుస్తాడు. ఈ ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే నర్సింగ్ అసిస్టెంట్‌కి 1.6 కిలోమీటర్స్ రన్నింగ్‌ని 6 నిమిషాల 15 సెకండ్స్‌లో కంప్లీట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా క్వాలిఫై అవుతారన్నమాట. అండ్ బీమ్ పుల్-అప్స్ వచ్చేసి మీరు మినిమమ్ 6 చేయాలి. క్వాలిఫై అనమాట. తర్వాత మనకు 9 ఫీట్ డిచ్ ఇది క్వాలిఫై అవ్వాలి. కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. అండ్ జిగ్‌జాగ్ బ్యాలెన్స్ ఇది కూడా ఓన్లీ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. అదేవిధంగా నర్సింగ్ అసిస్టెంట్‌కి హైట్ అండ్ చెస్ట్ ఎంత ఉండాలంటే గన ఇక్కడ మనకు సదరన్ జోన్స్‌కి వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ అండ్ పాండిచ్చేరి వాళ్ళకు మినిమమ్ హైట్ లిమిట్ మనకు 165 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అంతకంటే బిలో అయితే ఉండకూడదు. అండ్ చెస్ట్ నార్మల్ అప్పుడు 77, బ్రీతింగ్ తీసుకుంటే మనకు 82 సెంటీమీటర్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఇది ఫిజికల్ టెస్ట్ అనమాట. ఇక నెక్స్ట్ ఎవరైతే ఉమెన్ మిలిటరీ పోలీసు గర్ల్స్ ఆర్మీ ర్యాలీ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటే గన వాళ్ళకి వచ్చేసి అగ్నివీర్ జీడీ జనరల్ డ్యూటీకి ఉమెన్ మిలిటరీ పోలీస్ అంటారు. 17.5 నుండి 21 ఇయర్స్ ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా మీకు చెప్పాను. ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు 10th క్లాస్‌లో మీరు 45% మీకు మార్కులతోటి ఈ సబ్జెక్టు 33% మార్కులతోటి మీరు పాస్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు డ్రైవింగ్ లైసెన్స్ అంటారు కదా, ఇది నాట్ ఎలిజిబుల్ అనమాట. అది అవసరమే లేదు. బట్ ఒకవేళ ఉంటే బెటర్. ఒకవేళ లేకపోయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అది మీరు పట్టించుకోవద్దండి. ఇక నెక్స్ట్ మనకు ఎవరైతే గర్ల్స్ ఆర్మీ కోసం ప్రిపేర్ అవుతా ఉంటే వాళ్ళ హైట్ వచ్చేసి మనకు మినిమం హైట్ అనేది 162 సెంటీమీటర్లు అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. ఇక ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు. అండ్ చెస్ట్ వచ్చేసి వీళ్ళు నార్మల్ కూడా ఎంత పర్వాలేదు. బట్ బ్రీతింగ్ తీసుకుంటే మాత్రం 5 సెంటీమీటర్స్ ఎక్స్పీరియన్స్ అవ్వాల్సి ఉంటున్నారు. వాళ్ళు నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వీళ్ళకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మీ అందరికి చెప్పిందే కదా, మనకు ముందుగా ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫిజికల్ టెస్ట్. బట్ గర్ల్స్కి వచ్చేసి ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే మనకు 1.6 కిలోమీటర్స్ రన్నింగ్‌ని 1600 మీటర్స్ రన్నింగ్‌ని గ్రూప్ 1 వచ్చేసి 7 మినిట్స్ 30 సెకండ్స్ లోపు కంప్లీట్ చేస్తే 60 మార్కులు అనమాట. అప్ టు 8 మినిట్స్ లోపు కంప్లీట్ చేసుకుంటే అంటే 8 నిమిషాల లోపు కంప్లీట్ చేసుకుంటే 48 మార్కులు అయితే ఇస్తారు. అండ్ ఇది మెరిట్ ద్వారా కాబట్టి ఫిజికల్ టెస్ట్‌లో కంపల్సరీ మీకు రన్నింగ్‌లో అయితే మెరిట్ ఉండాలి. అండ్ ఎగ్జామ్ స్కోర్‌ని బట్టి మీకు జాబ్ వస్తది. నెక్స్ట్ మనకు 10 ఫీట్ లాంగ్ జంప్ అయితే ఉంటుంది. ఇది ఓన్లీ క్వాలిఫై అవ్వాలి. తర్వాత మనకు 3 ఫీట్ హై జంప్ అయితే ఉంటుంది. ఇది కూడా ఓన్లీ క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇది అయిపోయిన తర్వాత మనకు మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఇక ఫైనల్‌గా వచ్చేసి మనకు మెయిన్‌గా మనకు అగ్నివీర్ జీడీ అండ్ టెక్నికల్ ట్రేడ్స్‌మెన్ వాటికి క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుందంటే
మనకు ముందుగా జనరల్ డ్యూటీకి వచ్చేసి 10th క్లాస్ మీరు 45% మీకు మార్కులు అయితే పాస్ అయి ఉండాలి. ఈచ్ సబ్జెక్ట్ మీకు 33% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు అగ్నివీర్ టెక్నికల్కి వచ్చేసి ఇంటర్లో ఎవరైతే సైన్స్ గ్రూప్ ఎంపీసీ ఎవరైతే చేసి ఉంటారో మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఈ సబ్జెక్టుల వాళ్ళు మీకు మినిమం ఇంగ్లీష్ సబ్జెక్టులు మీకు 50% మార్కులు అయితే రావాలి. అండ్ ఈ సబ్జెక్ట్ మీకు 40% మీకు మార్కులు అయితే వస్తే మీరు టెక్నికల్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి అగ్నివీర్ క్లర్క్ స్టోర్ కీపర్. దీనికి వచ్చేసి 10+2 ఇంటర్లో మీరు ఆర్ట్స్ గ్రూప్ కానీ, కామర్స్ కానీ, సైన్స్ గ్రూప్ కానీ ఏ గ్రూప్ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు ఈ సబ్జెక్ట్లో మీకు 50% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఓవరాల్గా మీకు 60% మీకు మార్కులతోటి మీరు పాస్ అయి ఉండాలి. ఒకవేళ అగ్నివీర్ ట్రేడ్స్మెన్ 10th క్లాస్కి అయితే 10th జస్ట్ సింపుల్గా పాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు మీరు 33% మీకు మార్కులతోటి. ఒకవేళ అగ్నివీర్ ట్రేడ్స్మెన్ 8th క్లాస్కి అయితే 8th క్లాస్ పాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ లిమిట్ చెప్పాను కదా, 17.5 నుండి 21 ఇయర్స్ మాత్రమే ఉండాలి. ఇది అగ్నివీర్ నోటిఫికేషన్ అనమాట ఇది. ఇక నెక్స్ట్ మనకు హైట్ అండ్ చెస్ట్ చూసుకుంటే ఏపీ అండ్ తెలంగాణలో సదరన్ జోన్కి అయితే వస్తారు. ఇక్కడ జీడీ ట్రేడ్స్మెన్ దీనికి వచ్చేసి 166 సెంటీమీటర్లు కంపల్సరీ ఉండాలి, అంతకంటే తక్కువ అయితే ఉండకూడదు. అండ్ అగ్నివీర్ టెక్నికల్ 165 సెంటీమీటర్లు అయితే కంపల్సరీ ఉండాలి. అండ్ అగ్నివీర్ స్టోర్ కీపర్ అండ్ టెక్నికల్ స్టోర్ కీపర్కి వచ్చేసి 162 సెంటీమీటర్లు ఉండితే ఉండాల్సి ఉంటుంది. ఎవరైతే హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఈ ట్రేడ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు అక్కడ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ మనకు చెస్ట్ మినిమం 77 సెంటీమీటర్లు అయితే ఉండాలి. బ్రీతింగ్ తీసుకుంటే కనుక 5 సెంటీమీటర్స్ 82 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వీళ్ళకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ముందుకు వచ్చేసి ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకు 2024 ర్యాలీ వరకు ఒక విధంగా ఉంది, 2025లో ర్యాలీ ఒక విధంగా అయితే ఉంది. ఎందుకంటే మనకు టైమింగ్ అనేది చాలా పెంచడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ అనేది 1600 మీటర్స్ రన్నింగ్ అనేది మీరు గ్రూప్ 1లో మీకు 60 మార్కులు రావాలంటే 5 నిమిషాల 30 సెకండ్స్లో కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ గ్రూప్ 2లో 48 మార్కులు రావాలంటే మీకు 5 నిమిషాల 31 సెకండ్ నుండి 45 సెకండ్స్లో కంప్లీట్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ మనకు గ్రూప్ 3 36 మార్కులు రావాలంటే 5 నిమిషాల 46 సెకండ్ల నుండి 6 నిమిషాల్లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు గ్రూప్ 4 అయితే ఉంది, 24 మార్కులు రావాలి అనుకున్న వాళ్ళకు 6 నిమిషాల నుండి 6 నిమిషాల 15 సెకండ్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకు 24 మార్కులు అయితే ఇస్తారు. బట్ మీకు మెరిట్ రావాలంటే మీరు గ్రూప్ 1 ఏదైతే ఉందో దానికైతే మీరు బాగా హార్డ్ వర్క్ అయితే చేయండి ఫిజికల్ టెస్ట్ అనేది. ఇక నెక్స్ట్ మనకు పులప్స్ అయితే ఉంటాయి. పులప్స్ వచ్చేసి ఇక్కడ మనకు 10 తీస్తే 40 మార్కులు, 9 తీస్తే 33 అండ్ 8 తీస్తే 27, 7 తీస్తే 21, 6 తీస్తే 16 ఈ విధంగా అనమాట. 6 కంటే తక్కువ తీస్తే మీరు నాట్ క్వాలిఫైడ్, రిజెక్ట్ అవుతారు. తర్వాత మనకు 9 ఫీట్ డిచ్ అయితే ఉంటుంది. 9 ఫీట్ డిచ్ క్వాలిఫై అవ్వాలి. తర్వాత జిగ్ జాగ్ బ్యాలెన్స్ ఇది కూడా క్వాలిఫై అవ్వాలి. ఇవి రెండు క్వాలిఫై అనేది కంపల్సరీగా కంప్లీట్ అవ్వాలి. ఇంకోటి బ్రదర్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎవరైతే అగ్నివీర్ టెక్నికల్ కానీ అగ్నివీర్ క్లర్క్ అండ్ స్టోర్ కీపర్ టెక్నికల్ కానీ ఎవరైతే అప్లై చేసుకుని ఉంటారో వాళ్ళు వచ్చేసి ఇక్కడ మీకు రన్నింగ్ అనేది జస్ట్ 6 నిమిషాల 15 సెకండ్స్ లోపు కంప్లీట్ చేస్తే చాలు, మీకు మెరిట్ అయితే ఉంటుంది, అంటే స్కోర్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ పులప్స్ ఉంటాయి కదా, పులప్స్ మీరు మినిమం 6 తీస్తే చాలు, దానికి ఎలాంటి మార్కులు అయితే ఉండవు, మీరు ఓన్లీ క్వాలిఫై అవ్వాలి. మీకు ఎలాంటి గ్రౌండ్ మెరిట్ అయితే ఉండదు. మీకు జాబ్ రావాలంటే కనుక కంపల్సరీగా ఎగ్జామ్లో మీరు హై స్కోర్ చేస్తే మీకు ఎగ్జామ్ స్కోర్ మెరిట్ని బట్టి మీకైతే జాబ్ అయితే ఇస్తారు. ఫిజికల్ టెస్ట్ ఓన్లీ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్ మనకు ఇండియన్ ఆర్మీ అగ్నిపత్ ఏదైతే నోటిఫికేషన్ ఉందో 2026ది మీకు కంప్లీట్ డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. మనకి ఏజ్ లిమిట్ ఏ విధంగా పెడతాడు, అదేవిధంగా మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది, అదేవిధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఎవరైతే ప్రిపేర్ అవుతారో కొత్త వాళ్ళకు పూర్తి డీటెయిల్స్ అయితే అర్థమయ్యాయని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ని కింద కామెంట్ చేయండి. అండ్ నా వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందంటే కనుక కంపల్సరీగా లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఎవరన్నా వాళ్ళకు కూడా ఏజ్ లిమిట్ ఉంటే వాళ్ళు కూడా ప్రిపేర్ అయితే అవుతారు అగ్నిపత్ ఆర్మీ నోటిఫికేషన్కి. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ప్రతి నోటిఫికేషన్కి మనకు అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది 250 రూపీస్. అది మనకు అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.